శివ వాళ్ళ నాన్నకి హారతి ఇవ్వడానికి హారతి పళ్ళాన్ని పట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో తన చెయ్యి బాగోకపోవటంతో కింద పడేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నా కొడుకు ఇలా కావడానికి గల కారణం నీ భర్తే. ఇప్పుడు అతని వల్లే ఇలా జరిగింది కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ అయితే బాలు వచ్చి వింటూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు మీ బస్తీ వాళ్ళనందరినీ ఒక దగ్గర పోగు చేసి నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారా మీరు? అని చెప్పేసైతే వాళ్ళ అత్తయ్యని ఆ మాటలు అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీన వాళ్ళమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శివ మాత్రం ఏంట్రా చేసిందల్లా చేసేసి ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి భోజనం తినడానికి వచ్చావా భోజనం అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏం కూసావురా నువ్వు? నీ ఇంటికి భోజనం తినడానికి ఇక్కడి దాకా వచ్చాను అనుకున్నావా? అని చెప్పేసైతే చాలా కోపంగా మళ్ళీ శివనైతే కొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు శివను కొట్టేసి మీనాని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సత్యం అయితే నువ్వు అక్కడికి వెళ్ళిన పని ఏంటి? అక్కడ నువ్వు చేసుకొని వస్తున్న ఘనకార్యం ఏంట్రా? ఏంట్రా ఎలా తయారవుతున్నావు? అని చెప్పేసి అయితే బాలుని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం బాలుని చూసి బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే బాలు చూసి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా దగ్గరికి బాలు వెళ్ళి ఏంటి అక్కడ జరిగినవన్నీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నావా? నా గురించి చెడుగా చెప్తున్నావా మా నాన్న ముందు? ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? ఆయన మొహాన్నే నన్ను చూడొద్దు అని చెప్పారు. ఇప్పుడు నువ్వు ఇలా చేసావు కదా! నీకు సంతోషమే కదా! అని చెప్పేసి అయితే మీనాని తిడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనాకి చాలా బాధ అనిపించి అక్కడ ఉన్న గిన్నెలన్నింటినీ తోసేస్తూ ఉంటుంది. అది చూడలేనట్టు బాలు అయితే పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా కూడా అయితే ఇంకా చాలా ఎక్కువ బాధపడుతూ అలా ఏడుస్తూ ఉంటుంది.